అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవాలయంను నిర్మించిన వారు ప్రాసాద బింబ ద్రవ్యములలో ఎన్ని పరమాణువులున్నవో అన్ని వేల సంవత్సరములు విష్ణులోకంలో ఉందరు. పాపరహితుడవైన బ్రహ్మదేవ, వాయువుచే కదల్చబడిన ధ్వజపటము కలశమును వేదిని ప్రాసాద బింబకంఠమును ఎప్పుడు చుట్టుకొననో అప్పుడు ప్రాసాదకర్తకు ధ్వజారోపణం కంటే 1,000,000 రెట్లు అధికమగు ఫలం లభించునని తెలుసుకొనవలెను. పతాక ప్రకృతి, దండము పురుషుడు, ప్రాసాదము వాసుదేవ స్వరూపము. ప్రాసాదం భగవంతుని ధరించుచున్నది గాన అది ఏ దానిలోని ధరణీతత్వం. దేవాలయమందు ఏ శూన్య అవకాశమున్నదో అది ఏ ఆకాశతత్వం. దానిలోని ప్రకాశమే అగ్నితత్వం. దానిలో కలుగు వాయుస్పర్శయే వాయుతత్వం. పాషాణాదులలో ఉన్న జలం పార్థివ జలం. దానిలో పృథ్వీగుణమగు గంధముండను. ప్రతిధ్వని రూప శబ్దమే అచటి శబ్దం. స్పృశించగా కనబడు కఠోరత్వాధికమే స్పర్శ. శుక్లాది వర్ణములు రూపము. ఆహ్లాదమును కలిగించు రసమే రసము. ధూపాది గంధమే గంధము. భేరీ మొదలగు వాయిద్యములలో ప్రకటితమగు నాదమే వాక్కు. అది వాగీంద్రయం వంటిది. అందుకే వాగీంద్రయం అచటనే ఉండదని భావించవలను. నాసిక సుఖనాశయందు ఉండును. దాని రథములు భుజములు. శిఖరంపై అండాకారమున ఉన్నది శిరస్సు. కలసము కేశపాసము. ప్రాసాద కంఠభాగము కంఠము. వేది భుజము. 2 నాలుకలు గుదోవస్థలు. సున్నము త్వక్కు. ద్వారము ముఖము. ప్రతిమయే దేవాలయ జీవాత్మ. పిండిక జీవశక్తి. దాని ఆకారం ప్రకృతి. నిశ్చలత దాని గర్భం. నారాయణుడు దాని అధిష్టాత. ఈ విధంగా మహావిష్ణువే దేవాలయ రూపమున నిలిచి ఉన్నాడు. శివుడు కాళ్ళు బ్రహ్మస్కంధంపై ఉన్నాడు. ఊర్ధ్వభాగాన సాక్షాత్తు విష్ణువే ఉండను. ఈ విధంగా ఉన్న ప్రాసాదమును ప్రతిష్ఠించబడి ధ్వజమును గురించి వినము. శస్త్రాది చిహ్నములతో కూడిన ధ్వజాన్ని నిలబెట్టి దేవతలు దైత్యులను జయించిరి. అండంపై కలసముంచి దానిపైన ధ్వజం స్థాపించవలను. ధ్వజమానం బింబమానంలో సగముండవలను. ధ్వజదండము పొడవులో 3వ వంతుతో చక్రం నిర్మించవలను. ఆ చక్రమందు 8 కానీ 12 కానీ ఆకులు ఉండవలను. దాని మధ్య నృసింహుని మూర్తి కానీ గరుడుని మూర్తి కానీ ఉండవలను. ధ్వజదండము విరిగినది కానీ రంధ్రాదులున్నది కానీ కాకూడదు. దండం పొడవు ప్రాసాదం వెడల్పుతో సమంగా ఉండవలను. లేదా దాని పొడవు శిఖరం యొక్క సగం భాగము లేదా 3వ వంతు ఎంత ఉండునో అంత ఉండవలను. లేదా ద్వారం పొడవు కంటే రెట్టింపు పొడవు ఉండవలను. ఆ ధ్వజదండమును దేవాలయంపై ఈశాన్యమున కానీ వాయవ్యాన కానీ స్థాపించవలను. ధ్వజవస్త్రం పట్టుగుడ్డ మొదలైన వాటితో విచిత్ర వర్ణంగా ఉండినట్లు చేయవలను. లేదా ఒకే రంగు ఉండినట్లు చేయవలను. దానికి గంట చామరంలో చిరుగంటలు కట్టినచో అది సర్వపాప వినాశకమగును. దండాగ్రం నుండి నేల వరకు వేలాడు వస్త్రమునకు మహాధ్వజమని పేరు. అది సంపూర్ణ మనోరథములిచ్చును. దానికంటే 4వ వంతు చిన్నదైన దాన్ని పూజిస్తే సర్వమనోరథము సిద్ధించును. ధ్వజంలో సగం ప్రమాణం గల వస్త్రంతో నిర్మించిన దానికి పతాక అని పేరు. లేదా పతాకకు కొలత ఏదియో అవసరం లేదు. ధ్వజ విస్తారం 20 అంగుళములుండవలను. చక్రదండ ధ్వజముల అధివాసమును దేవతామూర్తులకు వలె చేసి స్రకలీకరణం కూడా కావించి మండప స్నానాది కార్యములు కూడా చేయవలను. నేత్రోన్మీలనం తప్ప వెనుక చెప్పిన కార్యములన్నీ చేయవలను. ఆచార్యుడు వీటన్నింటినీ శయ్యపై ఉంచి అధివాసం చేయవలను. పిమ్మట విద్వాంసుడు సహస్రశీర్ష ఇత్యాది సూక్తమును ధ్వజాంకిత చక్రంపై న్యాసం చేసి సుదర్శన మంత్రమును మనస్తత్వమును కూడా న్యాసం చేయవలను. అది మనోరూపమున ఆ చక్రమున సజీవీకరణము. సురశ్రేష్ఠ 12 ఆకులపై క్రమంగా కేశవాది మూర్తుల న్యాసం చేయవలను. కమలంపై నృసింహుని కాని విశ్వరూపుని కాని ఉంచవలను. దండంపై జీవసహితుడగు సూత్రాత్మ న్యాసం చేయవలను. ధ్వజంపై శ్రీహరి ధ్యానం చేయుచు నిష్కల పరమాత్మని స్థాపించవలను. అతని బలాబల రూప వ్యాపక శక్తిని ధ్వజరూపాన ధ్యానించాలి. మండపంపై దాన్ని స్థాపించి పూజించి కుండములలో హోమం చేయవలను. కలశంలో బంగారు ఖండము పంచరత్నములు ఉంచి అస్త్రమంత్రంతో చక్రము స్థాపించవలను. పిమ్మట సువర్ణ చక్రమును కింద ఉన్న పాదరసంలో ముంచి నేత్రపటంతో కప్పవలను. పిమ్మట చక్రం నుంచి దాని మధ్యన శ్రీహరిని స్మరించవలను. ఓం క్షౌం నృసింహాయ నమః అను మంత్రంతో హరిని స్థాపించి పూజించవలను. పిమ్మట యజమానుడు బంధు సమేతుడై ధ్వజం తీసుకుని దాని అగ్రభాగమును పెరుగు పాత్రలో ముంచవలను. ఓం ఫట్ అను మంత్రంతో ధ్వజపూజ చేయవలను. పిమ్మట ఆ పాత్రను తలపై పెట్టుకుని నారాయణ స్మరణ చేయిచు వాద్యధ్వనులతో మంగళపాఠములతో పరిక్రమణం చేయవలను. పిమ్మట అష్టాక్షర మంత్రంతో ధ్వజదండం స్థాపించవలను.
ముంచామిత్వ ఇత్యాది సూక్తం చదువుతూ ధ్వజములు విడవవలను. ఆచార్యునికి పాత్ర, ధ్వజ, గజాదులు దానం చేయవలను. ఇది ధ్వజారోపణ సాధారణ విధి. ఏ దేవతకు ఏ చిహ్నమో ఆ చిహ్నమే ఉన్న ధ్వజమును ఆ దేవతా మంత్రంతో స్థిరంగా స్థాపించాలి. ధ్వజదానం చేసిన వాడు స్వర్గమునకు వెళ్ళును. ఈ లోకమునందు బలవంతుడగు రాజగును. లక్ష్మీ ప్రతిష్ఠా విధి హయగ్రీవుడు చెప్పెను. ఇప్పుడు సామూహిక రూపమున దేవతాది ప్రతిష్టను గురించి చెప్పెదను. మొదటి లక్ష్మీ స్థాపన గురించి, పిదప ఇతర దేవతా స్థాపన గురించి చెప్పెదను. మండప అభిషేకాదులన్నీ వెనుకటి అధ్యాయాల్లో చెప్పినట్లే చేయవలను. పిమ్మట భద్రపీఠమును లక్ష్మిని స్థాపించి 8 దిక్కులందు 8 కలశములు స్థాపించాలి. దేవి ప్రతిమకు ఆజ్యం పూసి మూలమంత్రం చదువుతూ పంచగవ్యములతో స్నానం చేయించాలి. హిరణ్యవర్ణం, హరిణీం ఇత్యాది మంత్రం చదువుతూ నేత్రాలు తెరవవలను. తామ్మ ఆవహ అను మంత్రం చదివి దేవికి తేనె, నెయ్యి, పంచదార సమర్పించాలి. అశ్వపూర్వం ఇత్యాది మంత్రంతో తూర్పున ఉన్న కలశతో స్నానం చేయించాలి. కాంసోస్మితాం ఇత్యాది మంత్రంతో దక్షిణ కలశ జలంతోనూ, చంద్రాం ప్రభాసాం ఇత్యాది మంత్రంతో పశ్చిమ కలశ జలంతోనూ, ఆదిత్యవర్ణే ఇత్యాది మంత్రంతో ఉత్తర కలశ జలంతోనూ, ఉపైతమాం ఇత్యాది మంత్రంతో ఆగ్నేయ కలశ జలంతోనూ, క్షుత్పిపాసామలాం ఇత్యాది మంత్రంతో నైరుతి కలశ జలంతోనూ, గంధద్వారం మంత్రంతో వాయవ్యకోణ కలశ జలంతోనూ, మనసః కామ మాకూతిం ఇత్యాది మంత్రంతో ఈశాన్య కలశముల జలంతోనూ లక్ష్మీదేవికి అభిషేకం చెయ్యాలి. అపహసృజంతు ఇత్యాది మంత్రంతో 81 కలశములతో శ్రీదేవి ప్రతిమకు స్నానం చేయించవలెను. ఆర్ద్రాం పుష్కరిణీం ఇత్యాది మంత్రంతో గంధమర్పించి, ఆర్ద్రామ్యకరణీం ఇత్యాది మంత్రంతో పుష్పమాల సమర్పించాలి. పిమ్మట తామ్మ ఆవహ జాతవేద ఇత్యాది మంత్రంతోనూ, ఆనంద ఇత్యాది శ్లోకములతోనూ మిగిలిన ఉపచారములన్నీ సమర్పించాలి. శ్రాయంతి ఇత్యాది మంత్రములు చదువుతూ శయ్యపై పరుండబెట్టవలను. శ్రీ సూక్తం పఠిస్తూ సన్నిధీకరణం చేసి లక్ష్మీ బీజంతో చిచ్చక్తి విన్యాసం చేసి మరలా పూజించాలి. పిదప శ్రీ సూక్తంతో మండపంపై ఉన్న కుండములలో కమలములతో కానీ కరవీర పుష్పములతో కానీ 1000 లేదా 100 హోమాలు చేయాలి. గృహోపకరణాది సమస్త పూజా సామాగ్రి మొదటి నుండి శ్రీ సూక్త మంత్రంతోనే సమర్పించాలి. వెనుకటి వలె ప్రాసాదమునకు సంస్కారం చేసి లక్ష్మికి పిండికా నిర్మాణం చెయ్యాలి. పిమ్మట పిండికపై లక్ష్మిని ప్రతిష్ఠ చేసి శ్రీ సూక్తంతో సన్నిధీకరణం చేస్తూ వెనుకటి వలె శ్రీ సూక్తం నందరి ఒక్కొక్క రుక్కును జపించాలి. మూలమంత్రంతో చిచ్చక్తిని జాగృతమనర్చి మరల సన్నిధీకరణం చెయ్యాలి. పిమ్మట ఆచార్యునికి, బ్రహ్మకు, ఇతర ఋత్విక్కులకు, బ్రాహ్మణులకు భూ సువర్ణ వస్త్ర గోదానాదులు చెయ్యాలి. ఆ విధంగా అందరి దేవులను స్థాపించిన వాడు రాజ్య స్వర్గాదులు పొందును. సుదర్శన చక్రాది ప్రతిష్టా కథనం హయగ్రీవుడు చెప్పెను. గరుడ, సుదర్శన, బ్రహ్మ, నృసింహమూర్తుల ప్రతిష్ఠ కూడా వారి వారి మంత్రములతో విష్ణుమూర్తిని స్థాపించిన విధంననే స్థాపించాలి. ఆ విధానం వినము. ఓం సుదర్శన సుదర్శన మహాచక్ర శాంత దుష్ట భయంకర చింది చింది విదాయ పరమంత్రాన్ గ్రస భక్షయ భక్షయ భూతాన్ త్రాసయహం ఫట్ సుధర్ణ అయనమః సుదర్శనాయ నమః అను మంత్రంతో చక్రపూజ చేసిన వీరుడు యుద్ధం నందు శత్రువులను చీల్చివేయగలడు. ఓం క్షౌం నృసింహ ఉగ్రరూప జ్వల ప్రజ్వల స్వాహ అనేది నరసింహ మంత్రం. ఇప్పుడు నీకు పాతాళ నృసింహ మంత్రం ఉపదేశించుచున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.